హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఎక్స్ ప్లాట్ఫామ్ ఫార్మలీ నోన్ యాజ్ ట్విట్టర్లో నానో బనానా అనే టాపిక్ చాలా బజ్ క్రియేట్ చేసింది. లాస్ట్ వీక్ నుంచి ఇది ట్రెండింగ్లో ఉంది. సో ఇది ఏంటంటే ఒక ఏఐ ఇమేజ్ జనరేటర్ మోడల్. ఇది గూగుల్ యొక్క లేటెస్ట్ ఏఐ ఇమేజ్ జనరేటర్. సో నానో బనానా జెమినై 2.5 ఫ్లాష్ అనే నేమ్తో ఫ్యూ అవర్స్ బ్యాకే రిలీజ్ చేశారు. సో మన ఛానల్లో నేను ఆల్రెడీ దీన్ని ఫుల్లీ టెస్ట్ చేశాను. ఇది చాలా హైపర్ రియలిస్టిక్ ఫొటోస్ కానీ, చాలా డీటెయిల్డ్ కానీ, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉన్న ఫొటోస్ కానీ ఇలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది. సో గైస్, మీరు ఇప్పుడు వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను ఎగ్జాంపుల్స్. సో ఫుల్లీ టెస్ట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా అదర్ ఏఐ టూల్స్, ఇమేజ్ జనరేటర్ టూల్స్ని ఖచ్చితంగా వదిలేస్తారు. సో సబ్స్క్రిప్షన్ చేసుకొని మీరు అదర్ టూల్స్, ఇమేజ్ జనరేటర్ లైక్ పిక్ లూమెన్ కానీ, మిడ్ జర్నీ ఇవన్నీ వాడుతుంటే మీరు ఇప్పుడు అవి వదిలేసుకోవచ్చు. ఇది అంత మంచి ఇమేజెస్ని ఫ్రీగా జనరేట్ చేస్తుంది. సో గైస్, దిస్ ఈస్ పృథ్వీ ఫ్రమ్ ఏ గేట్వే టీవీ. సో మరి ఎందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళి ఇవన్నీ మీరు చూసేయండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం నానో బనానా ఎంత హైప్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది నా ఎక్స్ ప్లాట్ఫామ్ ఫార్మలీ నోన్ యాజ్ ట్విట్టర్. ట్విట్టర్లో చూడండి ఎంత హైప్ లేపారో లాస్ట్ వీక్ నుంచి. మీరు చూస్తున్నారు కదా ఎన్ని పోస్ట్స్ వచ్చాయో. సో ఎంత హైపర్ రియలిస్టిక్గా, ఎంత క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఎలాంటి పోస్ట్ క్రియేట్ చేయొచ్చు అని చాలామంది చాలా పోస్ట్ చేశారు. సో చూస్తున్నారు కదా. సో ఇవన్నీ లాస్ట్ వీక్ పోస్ట్ ఆర్ 2 days బ్యాక్ పోస్ట్. సో చూడండి 22 hours బిఫోర్. బట్ నానో బనానా రిలీజ్ అయ్యి జస్ట్ ఫ్యూ అవర్స్ అయింది. దీన్ని జెమినై 2.5 ఫ్లాష్ అనే నేమ్తో రిలీజ్ చేశారు. జస్ట్ 6 to 7 hours అవుతుంది నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నా కదా. సో గైస్, మన ఛానల్లో మనం దీన్ని కంప్లీట్గా టెస్ట్ చేసి చూద్దాం. ఓకే. సో ఈ నానో బనానా అనేది ఈ టూల్ని టెస్ట్ చేసి చూద్దాం. సో అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళాను, గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్ళాను. సో ఇక్కడ చూస్తున్నాను కదా, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఇమేజ్ జనరేషన్ విత్ జెమినై 2.5 ఫ్లాష్. ఓకే. సో ఇక్కడ చూడండి నానో బనానా. సో చూస్తున్నాం కదా. సో ఇక్కడ మనము టోటల్గా టెస్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనము క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేలాగా ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేసి దాన్ని 3 డిఫరెంట్ ఇమేజెస్ లాగా మనకు కావాలి అనేసి ఒక ప్రాంప్ట్ ఇద్దాం. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఒక ఇమేజ్ అప్లోడ్ చేసి, సో చూస్తున్నాను కదా, సో రోబోట్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను నేను. సో ఈ రోబో ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు చూస్తే ఈ రోబోట్ని ఫుల్ ఇమేజ్ చూస్తే ఇలా ఉంది చూడండి. ఈ రోబోట్ సేమ్ ఉండాలి నాకు, అలానే 3 డిఫరెంట్గా కావాలి. సో అందుకోసం మనం ప్రాంప్ట్ ఇద్దాము. సో జనరేట్ ఎ సిరీస్ ఆఫ్ 3 ఇమేజెస్. ద ఫస్ట్ ఇమేజ్ ఇస్ ఎ క్లోజప్ పోర్ట్రేట్ ఆఫ్ ఎ రోబోట్ విత్ ఎ మెటాలిక్ షీన్, bright blue eyes and a single red stripe on its forehead. The first image అయిపోయింది. Second image is a full body shot of the same robot standing on a busy street. Third image shows the same robot from a distance standing in a futuristic cityscape at night. Maintain the exact appearance and style of the robot in all 3 images. So let's run and see it. ఓకే గైస్, లోడ్ అయింది. చూస్తున్నారు కదా ఈ ఇమేజ్ని ఎంత పర్ఫెక్ట్గా జనరేట్ చేసిందో. సో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఎంత బాగా మెయింటైన్ చేసిందో, ఆల్సో లైట్నింగ్ కండిషన్స్ అండ్ ఆల్సో ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. చూస్తున్నారు కదా. సో బ్లూ ఐస్ ఉండాలి, రెడ్ లైన్ ఉండాలి అని చెప్పాము ఫోర్ హెడ్ మీద. సో గైస్ చూస్తున్నారు కదా, ఈ మోడల్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అదర్ మోడల్స్ వాడడం ఆపేస్తారు. సో ఎందుకంటే మనము ముందు పిక్ లూమెన్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసేవాళ్ళము ప్రాంప్ట్స్ ఇచ్చి బెస్ట్ ఇమేజెస్ జనరేట్ చేయడానికి. బట్ ఇప్పుడు ఏం అవసరం లేదు, గూగుల్ ఈజ్ ఆల్రెడీ విన్నింగ్ ద రేస్. సో మీరు ఈరోజు ఇది ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఇంకా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాము. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఒక 2 ఇమేజెస్ని బ్లెండ్ చేయమని అడుగుదాం. సో 2 ఇమేజెస్ బ్లెండ్ చేయడానికి ఫస్ట్ మనకు 2 ఇమేజెస్ కావాలి కదా. సో గైస్, మనం అందుకోసం 2 ఇమేజ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి నేను ఒక సన్సెట్ అండ్ ఆల్సో ఒకటి స్పోర్ట్స్ కార్, ఈ రెండు అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి, నేను ప్రాంప్ట్ ఇచ్చాను, కంబైన్ దీస్ 2 ఇమేజెస్, ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఏ బ్రాండ్ న్యూ వైట్ స్పోర్ట్స్ కార్ అగేన్స్ట్ ఏ సాలిడ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. అండ్ ఆల్సో సెకండ్ ఇమేజ్ వచ్చి ఫోటో ఆఫ్ ఏ విండింగ్ మౌంటైన్ రోడ్ అట్ సన్సెట్. ఓకే. ప్లేస్ ద కార్ ఆన్ ద రోడ్, ఎన్షూర్ ద లైటింగ్ ఆన్ ద కార్ మ్యాచెస్ ద సన్సెట్ and the car shadows are realistic. Okay, just run it. Wow. So let's open the image. So చూస్తున్నారు కదా, వావ్, అసలు రియలిస్టిక్గా ఉంది చూడండి, చాలా రియలిస్టిక్గా ఉంది. మీరు అదర్ మోడల్స్తో కంపేర్ చేసి చూడండి. సేమ్ ప్రాంప్ట్, సేమ్ ఇమేజెస్ ఇచ్చి మీరు జీపీటీలో కానీ అదర్ ఇమేజెస్ మోడల్స్తో కానీ కంపేర్ చేసి చూడండి. అలాంటి కంపేర్ చేయడానికి ఒక టూల్ ఉంది. అలాంటి టూలే ఎల్ఎం మెరీనా. ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్ఎం మెరీనా అనేది. సో ఇది ఏంటంటే ఫస్ట్ మనము ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటిల్ అనే మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాటిల్ అనే మోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఇమేజెస్ని అప్లోడ్ చేసి సేమ్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను.
సేమ్ ప్రాంప్ట్ని నేను ఇక్కడ ఇవ్వబోతున్నా. ఓకే, సో గైస్ ఆ ఇమేజ్ స్పోర్ట్స్ కార్ ఇమేజ్ చాలా ఎంబీ ఉంది, నేను అప్లోడ్ చేయలేదు. సో 2 డిఫరెంట్ ఇమేజెస్ ఇచ్చాను చూడండి, ఒకటి స్పోర్ట్స్ కారు, ఒకటి ఇది. సో సేమ్ అడుగుతున్నా, సేమ్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను ఇప్పుడు. సో కంబైన్ దీస్ 2 ఇమేజెస్. సో సో ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ గానే మనము ఇవ్వంగానే అది చెప్పదు ఏ మోడల్ అని. సో వన్స్ అది క్రియేట్ అయిన తర్వాత లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ విచ్ ఇస్ ద విన్నర్ అని అడిగిద్ది. సో చూడండి, సో ముందుగానే ఇది చెప్పదు మనకి ఏ మోడల్ యూజ్ చేసుకొని ఇస్తున్నా అని. సో మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మోడల్ ఏంటి, లెఫ్ట్ మోడల్ ఏంటి, రైట్ మోడల్ ఏంటి, విచ్ ఈస్ ద బెస్ట్ అనిపించింది మీకు. సో మనము ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. సో మన టైం బాగుంటే ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ జనరేషన్ మనకు నానో బనానా యూజ్ చేసుకుని, అదే జెమినీ 2.5 యూజ్ చేసుకొని రావచ్చు. సో చూడండి, నేను ఇక్కడ 2 ఇమేజ్ని అప్లోడ్ చేశాను, డిఫరెంట్ ఇమేజ్ని బ్లెండ్ చేయమని అడుగుతున్నాను. సో నేను ఆల్రెడీ ఒకటి ట్రై చేశాను రోబోట్ది. సో చూసారా, నేను ఇది లెఫ్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ వచ్చేది చూడండి, లెఫ్ట్ ఈజ్ బెటర్ ఆర్ రైట్ ఈజ్ బెటర్ అనేసి. నేను ఏం చేస్తున్నా అంటే నాకు రైట్ ఈజ్ బెటర్ అనిపిస్తుంది. ఓకే, సో నేను రైట్ సెలెక్ట్ చేసుకోబోతున్నాను. సో గైస్ చూడండి, సో గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇది జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ ప్రివ్యూ, నథింగ్ బట్ మన నానో బనానా ఇమేజ్ మోడల్. సో చూసారు కదా, ఇది GPT-1. సో ఇది కూడా బాగానే ఉంది, కానీ నాకు ఇది రియలిస్టిక్గా ఉంది. సో నాకు ఇది ఈ ఇమేజ్ మోడల్ నాకు నచ్చింది. మీరు చూస్తున్నారు కదా, నేను మీ ముందరే టెస్ట్ చేశాను. సో సేమ్ వే ఇక్కడ కూడా నాకు జరిగింది, నాకు ఇదే నచ్చిందని నేను సెలెక్ట్ చేశాను, అది జెమినీ 2.5 ఫ్లాష్ వచ్చింది. సో గైస్ మీకు అర్థమవుతుందా, మీరు కావాలంటే మీరు కూడా టెస్ట్ చేసి చూడొచ్చు. సో టెస్ట్ చేసి మీరు ట్రై చేయండి. ఓకే గైస్, సో ఇలా టెస్ట్ చేయొచ్చు మనం డిఫరెంట్ ఇమేజ్ మోడల్స్ని, ఏది బాగుంది అనేసి. ఓకే, సో ఎల్ఎం అరీనా దీని పేరు. సో ఇంకొకటి ఏంటంటే, మీరు గూగుల్లో నానో బనానా అని ఇస్తే చాలా సైట్స్ ఓపెన్ అవుతాయి. సో డోంట్ ఓపెన్ దట్, దీస్ ఆర్ ఆల్ ఫేక్ సైట్స్. ఓకే, ఇవన్నీ ఫేక్. ఓకే, చూస్తున్నారు కదా, నానో బనానా .com ఇవన్నీ. సో ఇవన్నీ నాట్ రియల్. ఓకే, సో ఎవ్రీ టైం నేను ఎలా వెళ్ళానో మీరు అలానే వెళ్ళి ట్రై చేయండి. ఓకే, ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. సో గూగుల్ జెమినైలో మీరు యూజ్ చేయాలి, జెమినై ఏఐలో. సో జస్ట్ నానో బనానా ఏఐ అని సెర్చ్ చేయకండి, ఇవన్నీ ఫేక్ ప్లాట్ఫామ్స్. ఇవన్నీ చాట్ జీపీటీ ఆ మోడల్స్ యూజ్ చేసుకుని మీకు ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఆల్సో మనీ అడిగే ఛాన్స్ ఉంది, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఓకే గైస్, సో నెక్స్ట్ ఇంకా డిఫరెంట్గా ట్రై చేసి చూద్దాము. సో ఇక్కడ నాకు ఎల్ఎం మెరీనాలో ఈ మోడల్ చూడండి, నాకు ఇంకా బాగా నచ్చింది ఇది. సో ఇక్కడ డిఫరెంట్ కార్ ప్రొవైడ్ చేసాం కాబట్టి డిఫరెంట్ ఇమేజ్ జనరేట్ అయింది. అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో, అసలు ఎంత పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ అయిపోతుంది చూడండి. రోజు రోజుకి ఒకటిని మించి ఒకటి వచ్చేస్తున్నాయి. ఓకే, మోడల్స్. సో అందుకే మీరు అప్డేట్ అయి ఉండాలి, మీరు అప్డేట్ కాను అంటే కుదరదు, ఖచ్చితంగా అప్డేట్ అయి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఈసారి వచ్చేసి ఒక సీక్వెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాము. సో నేను ఏం చేస్తున్నా అంటే, ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసి నా ప్రాంప్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. హీర్ యాజ్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ పర్సన్ స్టాండింగ్ నెక్స్ట్ టు ఎ ట్రీ. ఫస్ట్ రిమూవ్ ద ట్రీ. సెకండ్ చేంజ్ ద పర్సన్స్ టీ షర్ట్ షర్ట్ ఆర్ జాకెట్. ఓకే, జాకెట్ ఫ్రమ్ blue to red. Finally, add a small, fluffy dog sitting at their feet. Make sure the dog's fur look realistic. Okay, let's run and see this. Okay, సో చూసాను కదా, సిరీస్ ఆఫ్ డిఫరెంట్ ఇచ్చాము అంటే, ఫస్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది చేయి అని ఇస్తున్నాము. ఈ మోడల్, సో ఈ మోడల్ కేపబిలిటీని మనము అడ్వాన్స్డ్ లెవెల్లో టెస్ట్ చేస్తున్నాం. లెట్స్ సీ ఇట్. సో ఇట్స్ థింకింగ్, మోడల్ థింక్ చేస్తుంది రెస్పాన్స్ ఇవ్వడం కోసం. సో గైస్, వావ్, సో చూస్తున్నారా, అమేజింగ్ కదా రిజల్ట్. ఓ గాడ్, మీరు అసలు అర్థమవుతుందా మీకు? గైస్ మీరు చూస్తున్నారు కదా, అసలు నేనే అవాక్ అవుతున్నా రిజల్ట్స్కి. సో డౌన్లోడ్స్లోకి వెళ్దాము. ఇది ఒరిజినల్ ఇమేజ్. సి, మనకి జనరేట్ అయిన ఇమేజ్ మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత రియలిస్టిక్ ఉంది చూడండి. సేమ్ మీరు చాట్ జీపీటీలో ఇచ్చి చూడండి, ఇక్కడ చూడండి అసలు ఆ ఫోటో ఎంత రియలిస్టిక్గా ఉంది. సో మీరు నమ్మగలరా? సో గైస్ నేను కూడా నమ్మలేకపోతున్నాను, బట్ నమ్మాలి. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఏఐ. ఓకే, సో జెమినై 2.5 ఫ్లాష్ ఇప్పుడు చూడండి, మీరు అదర్ టూల్స్ యూజ్ చేయాల్సిన పనే లేదు. ఇంకా మీరు పిక్లూమెన్ కానీ ఇలాంటివన్నీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇమేజెస్ జనరేట్ చేయాల్సిన పనే లేదు. యూజ్ దిస్ ఈస్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్స్. ఓకే గైస్, సో నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో నెక్స్ట్ దీని ఎడిటింగ్ కేపబిలిటీస్ చూద్దాము.
సో ఓకే, నేను అప్లోడ్ ఫైల్ చేస్తున్నాను ఒక ఉమెన్ది, ఒక పోర్ట్రేట్ ఆఫ్ ఎ ఉమెన్. ఓకే, సో లెట్స్ సి. సో ఇన్ దిస్ పోర్ట్రేట్ ఆఫ్ ఎ పర్సన్, రిమూవ్ ద స్మాల్ బ్లెమిషెస్ ఆన్ దేర్ చీక్ అండ్ యాడ్ ఎ సబుల్ న్యాచురల్ స్మైల్ టు దేర్ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ మీకు రియల్ ఫోటో చూపిస్తాను చూడండి. సో డౌన్లోడ్స్. ఓకే, సో చూడండి, ఈమె ఇమేజ్, ఈమె ఫేస్ లో బ్లెమిషెస్ ఉన్నాయి కదా, ఐ మీన్ ఇవన్నీ క్లియర్ చేసి నాకు ఒక సబుల్ స్మైల్ వచ్చేలాగా ఒక ఇమేజ్ కావాలి అంటున్నా. ఓకే, లెట్స్ ట్రై దిస్. సి, రన్. అసలు ఈ బజ్ ఇంతగా క్రియేట్ చేయడానికి, ఇంతగా క్రియేట్ చేశారనుకున్నాం కదా ఈ బజ్ ని. సో చూడండి ఎంత హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ గా ఇస్తుందో ఇది. ఐ మీన్ ఆల్సో నాకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది, లైట్నింగ్ కండిషన్స్ మెయింటైన్ చేసింది, కెమెరా యాంగిల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఇవన్నీ ఇంకా టెస్ట్ చేద్దాం, దీన్ని ఇంకా ఫుల్లీ టెస్ట్ చేద్దాం మనము. వావ్ గైస్, ఎండ్ రిజల్ట్ చూడండి. వావ్, డబుల్ స్మైల్. ఐ మీన్ ఎంత క్లారిటీగా ఇచ్చింది చూడండి. సో ప్రీవియస్ ఇమేజ్ వచ్చేసి మరి మీరు చూసారు కదా. సో ఈ ఇమేజ్ కి ఇది మనం జనరేట్ చేసిన ఇమేజ్, జనరేటెడ్ ఇమేజ్ చూస్తున్నాం కదా. సో ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత రియలిస్టిక్ గా ఉంది. వావ్, 29.2 సెకండ్సే తీసుకోండి, అది కూడా చాలా చాలా ఫాస్ట్ గా జనరేట్ అవుతున్నాయి రిజల్ట్స్. మీరు చాట్ జీపీటీ యూజ్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ మినిట్స్. అండ్ ఆల్సో ఇంత న్యాచురల్ గా ఇంత పర్ఫెక్ట్ గా నేను చూడలేదు. మీరు కావాలంటే ఎల్ఎం మెరీనా అనేది చూపించే కదా, అలాంటి వెబ్సైట్ లో మీరు బ్యాటిల్లో పెట్టి ట్రై చేసి కూడా చూడొచ్చు. మీకు రిజల్ట్స్, ఇది నాకు, నేను చాలా ట్రై చేసిన ఆల్రెడీ. నాకు ప్రతిదీ జెమినై 2.5 ఆల్మోస్ట్ ఇన్ సో మెనీ ఇమేజెస్. నాకు ఇదే నచ్చింది. అంటే ఆ, నాకు జెమినై 2.5 ఫ్లాష్ ఈజ్ ద విన్నర్. గైస్ ఈ మోడల్ యొక్క న్యాచురల్ అండర్స్టాండింగ్ అంటే అది కూడా చూద్దాం ఎలా అనేసి. సో నేను ఒక ఎంటీ కిచెన్ ప్రొవైడ్ చేసి, నేను ఒక, దిస్ ఈస్ ద ఫోటో ఆఫ్ ఎ కిచెన్, ద కౌంటర్ ఈజ్ ఎంటీ, యాడ్ ఎ బాస్కెట్ ఆఫ్ ఫ్రెష్ ఫుడ్ అండ్ కాఫీ మేకర్. ఓకే, సో ఆల్రెడీ కాఫీ మేకర్ ఏం లేదు కదా ఇక్కడ. ఓకే గైస్, ఓకే, మేక్ షూర్ దే లుక్ లైక్ దే బిలాంగ్ దేర్ అండ్ రియలిస్టిక్స్ లేడ్ బై ద ఎగ్జిస్టింగ్. సో లెట్స్ సి. సో మనం ఏం చేస్తున్నాం అంటే దీని ఫిజిక్స్ ని అండర్స్టాండ్ చేసుకొని, ఈ కిచెన్ ఫిజిక్స్ ని, సో న్యాచురల్ గా మనం ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేస్తున్నాం. లెట్స్ సి. ఓ గైస్, సో లెట్స్ సి. ఓకే, మనకి న్యాచురల్ గా ఇచ్చింది చూడండి. సో నేను ఓపెన్ చేస్తాను, స్టిల్ ఇది లోడ్ అవుతుంది. ఓకే, వావ్, చూసారు కదా. అసలు అది ఎంత న్యాచురల్ గా ఇచ్చింది చూడండి. అంటే రియలిస్టిక్ గా అక్కడ ఉందేమో అన్నట్టు ఇచ్చింది. మీకు కావాలంటే ఓల్డ్ ఫోటో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఓల్డ్ ఫోటో ఇది. ఓకే, ఇది చాలా లాంగ్ ఓపెన్ అయింది. మీకు కావాలంటే ఇంకొకసారి చూపిస్తాను. సో ఓల్డ్ ఫోటో వచ్చేసి ఇది. ఓకే, సో మనం జనరేట్ చేసిన ఏ ఫోటో వచ్చేసి ఇది. సో ఎంత రియలిస్టిక్ గా ఇచ్చింది కదా. అంటే ఇంకోటి ఏంటంటే నీకు వెనకాల డీటెయిల్స్ ఏం చేంజ్ అవ్వట్లేదు. ఓకే, అవన్నీ అలానే ఉంచేసి, సో జస్ట్ నీకు అది యాడ్ చేసింది, న్యాచురల్ గా యాడ్ చేయాలి కాబట్టి న్యాచురల్ ప్లేస్ లో పెట్టింది అది. ఓకే, ఈ టేబుల్ పైన కూడా ఉండొచ్చు కానీ న్యాచురల్ గా మనకి ఎక్కడ ఉండాలి అని అది ఆలోచించి, సో సేమ్ వేలో ఇచ్చింది. మనం చాట్ జీపీటీ కానీ అదర్ మోడల్స్ యూజ్ చేస్తే మనకు వెనకాల థింగ్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇది ఏంటంటే ప్రాపర్టీ కానీ ఆ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ పర్ఫెక్ట్ గా ఉంచుతుంది. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఏఐ టూల్. లేటెస్ట్ టూల్, చాలా చాలా బాగుంది. సో జస్ట్ 35 సెకండ్స్ తీసుకోండి. ఓకే, ఆబ్జెక్ట్స్ యాడ్ చేసి చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సో గైస్ ఈ ఎగ్జాంపుల్ లో మనము కన్వర్ట్ దిస్ ఫోటో రియలిస్టిక్ ఇమేజ్ ఆఫ్ ఎ క్యాట్ ఇంటూ ద ఇంప్రెషనిస్ట్ ఆయిల్ పెయింటింగ్. ద బ్రష్ స్ట్రోక్ షుడ్ బి విజిబుల్ అండ్ ద కలర్స్ షుడ్ హ్యావ్ ద సాఫ్ట్ డ్రీమీ క్వాలిటీ ఆఫ్ ద మోనెట్ పెయింటింగ్. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఇమేజ్ ఆఫ్ ఎ క్యాట్ ప్రొవైడ్ చేశాను. సో లెట్స్ సి. సో ఈ ఎగ్జాంపుల్ ఇమేజ్ స్టైల్ ని చేంజ్ చేసి బట్ రియలిస్టిక్ గా ఉంచడాన్ని, రియలిస్టిక్ గా ఉంచడానికి ట్రై చేయాలి. స్టైల్ అయితే చేంజ్ చేయాలి. సో లెట్స్ సీ ఇట్. ఓకే, ఇంతవరకు మనం స్టైల్ నేమ్ చేంజ్ చేయలేదు కదా. సో మనం ఇప్పుడు చూడండి ఆయిల్ పెయింటింగ్ లెక్ చేంజ్ చేయమంటున్నాం. ఓకే, అండ్ ఆల్సో ద బ్రష్ స్ట్రోక్స్ షుడ్ బి విజిబుల్. ఓకే, లెట్స్ సీ అవుట్పుట్. సో నాకు ఇది 43 సెకండ్స్ తీసుకుంది. సో వావ్, సో చూడండి బ్రష్ యొక్క స్ట్రోక్స్ విజిబుల్ అని చెప్పాను కదా. వావ్, చూసారు కదా ఎంత రియలిస్టిక్ గా ఉందో.
సో, మనము ఆల్రెడీ చూసిన ఐ మీన్ మనం ఇచ్చిన ఇమేజ్ ఇది. ఓకే. సో, మనకి జనరేట్ అయిన ఇమేజ్ ఇది. మనం అడిగిన ప్రాంప్ట్‌కి పర్ఫెక్ట్ రిజల్ట్. పర్ఫెక్ట్. నాకు చాలా చాలా బా నచ్చింది. సో, అవుట్‌పుట్ నేను అడిగిన దానికి ఎగ్జాక్ట్‌గా ఇచ్చింది చూడండి. సాఫ్ట్ డ్రీమీ కలర్స్ ఇన్ ద స్టైల్ ఆఫ్ ఎ మోనెట్. ఓకే. మనం అడిగిన స్టైల్‌ని అడిగినట్టు ఇచ్చింది. ఓకే. సో, గైస్ ఇంకా మీరు టెస్ట్ చేయాలంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి. సో గైస్ ఇప్పుడు నేను జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వబోతున్నాను చూడండి. జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి నాకి ఒక జనరేట్ ఏ వింటేజ్ స్టైల్ మూవీ పోస్టర్. ద టైటిల్ షుడ్ బి ఇన్ బోల్డ్ రెట్రో ఫ్రాంట్ అండ్ రీడ్ అడ్వెంచర్ అవేట్స్. ఇంక్లూడ్ ద నేమ్ జెమినై 2.5 ఫ్లాష్ ఇన్ స్మాలర్ టెక్స్ట్ అట్ ద బాటమ్. ఓకే. సో నేను ఇది ప్రాంప్ట్ ఇచ్చాను. ఓకే. ఈ ప్రాంప్ట్‌కి ఇది జనరేటివ్ ఏఐ అంటే ఇది ఈ ప్రాంప్ట్‌ని తీసుకొని ఇమేజ్‌ని జనరేట్ చేయాలి దీనికున్న కేపబిలిటీతో. ఇప్పుడు నేనేమి ఇమేజ్ ప్రొవైడ్ చేసి దానికి ఈ చేంజెస్ చేయి, ఆ చేంజెస్ చేయి అని అడగట్లేదు. దీని జనరేటివ్ ఏఐ కేపబిలిటీని టెస్ట్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. సో, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ కూడా చూద్దాం. ఓకే. సో, గైస్ చూస్తున్నారు కదా! వావ్! సో, చూసారు కదా! టెక్స్ట్ యాక్చువల్‌గా ఏమయ్యేదంటే ముందు ప్రీవియస్‌గా టెక్స్ట్ అంతా డిస్టార్షన్‌లో వచ్చేది. చాట్‌జీపీటీలో తప్ప అది కూడా వెరీ వెరీ రేర్ కేసెస్‌లో తప్ప ఎక్కువ మటుకు టెక్స్ట్ డిస్టార్షన్‌లో వచ్చేదన్నమాట. అడ్వెంచర్ అంటే ఇంకోటి పడేది. మీరు ఏదైనా తెలుగులో ఇస్తే డిఫరెంట్ లాంగ్వేజ్‌లోకి వచ్చేది. అలా వచ్చేది ఇమేజెస్. మీరు ఎప్పుడైనా ట్రై చేసుంటారు థింగ్స్‌లో చాట్‌జీపీటీలో గాని ఇంకోటి ఉంది కదా! గ్రాక్ ఇలాంటి దానిలో ట్రై చేసి చూడండి. టెక్స్ట్ రావడం క్లియర్‌గా చాలా చాలా రేర్. సో, ఇప్పుడు మీకు ఈ టెక్స్ట్ బాధ కూడా తప్పిపోయింది. సో, ఇప్పుడు ఈ మోడల్‌లో పర్ఫెక్ట్‌గా టెక్స్ట్ వితౌట్ ఎర్రర్స్ ఇస్తుంది. ప్లస్ ఆల్సో జనరేట్ చేస్తుంది పర్ఫెక్ట్‌గా జనరేటివ్ ఏఐ కూడా పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది. వావ్! సో, గైస్ ఇంతకంటే మీకు అవసరం లేదు. సో, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. నేనేం చేస్తున్నానంటే ఇంకోటి చూడండి. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ పర్సన్ హోల్డింగ్ ఏ లార్జ్ ఆబ్జెక్ట్ విత్ బోత్ హ్యాండ్స్. ద హ్యాండ్ షుడ్ బి క్లియర్‌లీ విజిబుల్ అండ్ అనటామికల్లీ కరెక్ట్. ఈ ప్రాంప్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే సేమ్ ఇది జనరేటివ్ ఆల్రెడీ టెస్ట్ చేసాం కదా! ఇదెందుకు అంటే సో, ప్రీవియస్‌లీ టెక్స్టే కాదు. సో, చాలా సార్లు మీరు ఫింగర్స్ కానీ, హ్యాండ్స్‌కున్న ఫింగర్స్ కానీ టూ ఐ మీన్ లెగ్స్‌కున్న ఫింగర్స్ కానీ, టో ఫింగర్స్ కానీ ఇవన్నీ చాలా చాలా మంచిగొచ్చేది కాదు. డిస్టార్ట్ ఇమేజెస్ వచ్చేటివి. అంటే ఎక్స్‌ట్రా ఫింగర్స్ యాడ్ కావడం గానీ, ఎక్స్‌ట్రా అట్లా టో నెయిల్స్ యాడ్ కావడం గానీ, ఇలాంటివన్నీ ఉండేటివి ప్రీవియస్ మోడల్స్‌లో. ఓకే. అండ్ ఆల్సో అదర్ మోడల్స్‌లో ఇమేజ్ జనరేషన్ మోడల్స్‌లో. బట్ లెట్స్ సీ ఇది పర్ఫెక్ట్‌గా ఇవ్వగలదా? ఓకే. సో, నేను చెప్తున్నాను చూడండి. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ పర్సన్ హోల్డింగ్ ఎ లార్జ్ ఆబ్జెక్ట్ విత్ బోత్ హ్యాండ్స్. ద హ్యాండ్ షుడ్ బి క్లియర్‌లీ విజిబుల్ అండ్ అనటామికల్లీ కరెక్ట్. సో, లెట్స్ సీ అంటే ఇది అన్నిటికంటే అడ్వాన్స్‌డా కాదా అనేది మీకు ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది ఇంకా. సో, గైస్ ఇది 57 సెకండ్స్ తీసుకుంది. బట్ వావ్! చూడండి 4 ఫింగర్స్ అనటామికల్లీ కరెక్ట్ ఉంది. సో, చూడండి ఇమేజ్ కూడా ఎంత నీట్‌గా ఉంది. ఎంత రియలిస్టిక్‌గా ఉంది చూడండి. అస్సలు అమేజింగ్ రిజల్ట్స్. సో, ఇంకా దీన్ని చాలా చాలా విధాలుగా వాడుకోవచ్చు. సో, బ్రాండింగ్‌కి వాడుకోవచ్చు. లేకపోతే ఒక నైకీ ఐ మీన్ అడ్వర్టైజ్‌మెంట్స్‌కి వాడుకోవచ్చు. థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. మీరు థంబ్‌నెయిల్‌లో చేంజెస్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో దీన్ని వాడుకోవచ్చు. సో, కావాలంటే ఇంకోటి మనం ట్రై చేద్దాము. ఓకే. సో, అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనుకున్నాం గదా! సో, నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఒక బైక్ ఇమేజ్ ఓపెన్ చేసి సినిమాటిక్ అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ దిస్ బైక్. సో, లెట్స్ సీ. సో, జస్ట్ నార్మల్ ప్రాంప్ట్ ఇచ్చాను చూడండి. సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. సో, లెట్స్ సీ ద అవుట్‌పుట్. సో, నాకు అడ్వర్టైజ్‌మెంట్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. మీరు థంబ్‌నెయిల్స్ ఇలాంటి డిఫరెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. మీరు దీని కేపబిలిటీస్ అన్ని మీరు టెస్ట్ చేసి నాకు కామెంట్స్‌లో పెట్టండి. మీరు ఏం టెస్ట్ చేసారు? మీకు ఎలాంటి ఇమేజెస్ వచ్చాయని. సో, గైస్ దిస్ ఇమేజ్ మోడల్ ఈస్ గోయింగ్ టు కిల్ ద అదర్ మోడల్స్. అండ్ ఆల్సో దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి. ప్రోస్ వచ్చి ఇలాంటి బెస్ట్ హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. కాన్స్ వచ్చి అంటే డిసడ్వాంటేజెస్ వచ్చేసి డీప్ ఫేక్స్ కానీ ఇలాంటి ఫేక్ ఇమేజెస్‌ని క్రియేట్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అది డిసడ్వాంటేజ్. ఓకే. సో, మనం ఎప్పుడే కానీ మనం ఎథిక్స్ ఫాలో అయ్యి మనము దీన్ని ఎప్పుడే కానీ ఆహ్, ఎథికల్ వేలో అంటే ఐ మీన్ మంచి వేలో యూజ్ చేసుకోవాలి. ఓకే. సో, నేను అది మిమ్మల్ని అడుగుతున్నా. వావ్! చూడండి.
ఈజ్ ద సినిమాటిక్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద బైక్. సో చూడండి నాకు బైక్‌ని ఇమేజ్‌ని చూడండి. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్‌లో ఇచ్చింది. కానీ బైక్ ఒక క్యారెక్టర్‌ని దాన్ని ఒక దీని ఒక మోడల్‌ని చేంజ్ చేయలేదు చూడండి నాకు. అలాంటి మోడలే ఇచ్చింది. ఓకే. సో, హౌ పర్ఫెక్ట్ ఇట్ ఈస్. సో చూడండి. నేను అన్నీ చెక్ చేస్తున్నాను. ఓకే. ఆ మోడల్ చూడండి. ఆ బైక్ ఒక మోడల్ చేంజ్ చేయకోకుండా అది మనకి అవుట్‌పుట్ జనరేట్ చేసింది. సో గైస్ మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఆహ్, మీరు ఎలాంటివి జనరేట్ చేశారో, మీరు ఎలాంటి ఇమేజ్‌ని క్రియేట్ చేశారో, సో మీకు ఎలా అనిపించిందో ఇప్పుడు ఓకే. ఈ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్‌ని చూద్దాం. ఓకే. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలానే స్మార్ట్ వేలో ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలో టిప్స్ అండ్ హ్యాక్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ గైస్. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.